ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బస్సు చేస్తారని అంటున్నారు. పిఠాపురంలో మళ్ళీ ఇన్ఛార్జీలు నియమించారట. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని, ముద్రగడ పద్మనాభం గారిని, ముద్రగడ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారు. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కాబట్టి అది ఇంకా ప్రయారిటీ టార్గెట్ కాన్స్టిట్యున్సీ వైసీపీకి. రెండోది పీఠానికి పిఠాపురానికి సంబంధం కూడా కొంత ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ ఆయన లాక్ చేస్తే అప్పుడు ఆయన మిగతా చోట్ల అంత పెద్ద ప్రచారం చేయలేరని కూడా వైసీపీ ఆలోచన అయి ఉండాలి. కరెక్ట్. ఇంకా మూడోది గోదావరి జిల్లాలో అయినా వాళ్ళ ప్రభావాన్ని తగ్గించడం, స్వింగ్ డిస్ట్రిక్ట్స్ అవి రెండు అనే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ ఛాలెంజ్ చేయటం. రెండోది ఆయన ఇంకొకసారి కూడా ఓడిపోయాడు అనుకోండి, ఆయన జనరల్ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. ఒకసారి రెండుసార్లు దెబ్బతిన్నారు, మాటలకు దీనికి ఏం సంబంధం లేదన్నట్టుగా. అందుకని చేయొచ్చు. ఇంకపోతే ద్వారంపూడి శాసనసభ్యుడు కాకినాడ శాసన, ఆయనకు ఈయనకు వారాహి అప్పుడే చాలా తీవ్ర స్థాయిలో ఒకరినొకరు ఆరోపించుకోవటం, సవాల్ చేయటం ఇది జరిగింది. అప్పుడు ముద్రగడ పద్మనాభం ద్వారంపూడి కాపులకు ఎంతో సహాయం చేశారని ఏదో లేఖ రాయటం, దాన్ని పవన్ కళ్యాణ్ అపహాస్యం చేయటం. సో ఈ కాంబినేషన్ స్పష్టంగానే ఉంది. కాబట్టి జగన్ దీన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టుగా ఉన్నాడు. పైగా ఆర్థిక వనరులు. ఈరోజు ఇంకోటి కూడా ఉంది, ద్వారంపూడి ఓఎన్జీసీ దగ్గర 1000 కోట్లు తీసుకున్నారని ఎవరో ఆరోపిస్తే దాన్ని ఆయన ఖండిస్తూ, మీరు కనుక దాన్ని నిరూపించకపోతే నేను పరువు నష్టం దావా ఇస్తాను, లేకపోతే చేస్తాను అనే రాజీనామా చేస్తాను నిరూపిస్తే అని కూడా ఆయన చెప్తున్నారు. అందుకని ఇంక ఇవన్నీ మొదలైంది అనుకోవాలి. అది పిఠాపురంలోనే మొదలవటం సహజమే, అక్కడ పవన్ కళ్యాణే ఉన్నాడు కాబట్టి. రెండోది ఆయనే మొదలు పెట్టాడు కూడా కాబట్టి. నిన్న దాదాపు ఆయన ప్రసంగం ఎంత చూస్తే మరి ఆయన నిన్న కూడా ఇంకా ఎందుకు సస్పెన్స్ పెడుతున్నారో తెలీదు. అంటే అమిత్ షా చెప్తే అక్కడికి పోతాను అంటే అమిత్ షా చెప్తాడా, అది మీరు మాట్లాడుకోండి సార్, ప్రజలకు ఎందుకు? ఇప్పుడు వర్మ గారు వెళ్ళమన్నారా, లేకపోతే ఇది ఈ కళ్ళజోడు మంచిదని మీరు చెప్తేనే పెట్టుకున్నాను. నేను ప్రతిసారి కళ్ళజోడు తీసినప్పుడు అంతా ఇంకా వర్మ చెప్పాడు నేను పెట్టుకున్నాను అంటే ఇది దీన్ని అమాయకత్వం అన్నారో అనవసరం అన్నారో, లేకపోతే అమిత్ షా చెప్తే చేశాను అమిత్ షా కోసం అని చెప్పాలనుకుంటున్నాడు. కానీ ఇవన్నీ కూడా ఆయన సొంత స్థానాన్ని కొంచెం బలహీనపరుస్తున్నాయి, ఒక విధమైన సందేహాలు కూడా కలిగిస్తున్నాయి. అంటే అక్కడేమో చంద్రబాబు చెప్తే అన్నారు, ఇప్పుడేమో అమిత్ షా చెప్తే అంటున్నారు ఏంటని. ఇంకోటేమో ఇప్పుడు ఒక చోట పోటీ చేసుకుంటూ రెండో పోటీ గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే, ప్రస్తావిస్తున్నారు అంటే, దీంట్లో మీకు మీరే కొంత ఓటేసే వాళ్ళకు ఉంటాడో లేదో కన్ఫ్యూజన్ మీరే క్రియేట్ చేస్తున్నారు కదా. ఇవన్నీ మరి ఆయన క్యాజువల్గా మాట్లాడుతున్నాడో యూజువల్గా మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ అంత రీజనబుల్గా అయితే లేవు. అంటే అవసరం అయితే అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, నేను ఇక్కడి నుంచి అక్కడికి, అంటే వీళ్ళిద్దరూ పంచుకుంటున్నట్టుగా అది అంతే కదా. ఉదయనారాయణ బహుశా ఐ థింక్ టీ టైం అయినా ఆయన గురించి ముందుగా చాలా వచ్చింది. వారాహి యాత్రను జయప్రదం చేయడంలో కూడా తెర వెనుక సారథిగా ఉదయ్ ఉన్నాడు అనేది సాధారణమైన అభిప్రాయం. సో ఆయన అక్కడ పెట్టారు, మళ్ళీ ఆయన మీద జోకూరు నాకు కొంప ముంచుతావా ఏంటని. అంటే ఇది ఈ సినిమా దీని నుంచి బయటకు రావాలండి. పాలిటిక్స్ ఈజ్ ఎ వెరీ సీరియస్ బిజినెస్ అండి. మీరు ప్రజలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సంకేతాలు ఇస్తారనేది చాలా చాలా ముఖ్యం. లేకపోతే గ్లాస్ గురించి నేను మాట్లాడాలంటే ఆయన ఎవరు హరీష్ శంకర్ అడిగాడు కాబట్టి నేను 2019లో చెప్పే అదే డైలాగు, అది చాలా హైయెస్ట్ వ్యూవర్షిప్ కూడా ఉంటుంది దానికి. గ్లాసు పగిలిపోతుంది అని అందరూ ఎగతాళి చేస్తే, పగిలిపోతే మరీ ప్రమాదం, గ్లాసు పదునెక్కుతుంది, పుచ్చుకుంటుంది కదా బేసిక్గా అని. సో సచ్ ఎన్ ఓల్డ్ డైలాగ్, అదేదో హరీష్ శంకర్ కోసం ఇప్పుడు ఇదేదో కనిపెట్టినట్టు. అంటే ప్రతి చోట కూడా ఆయన ఏదో కొంచెం అది హీఈస్ నాట్ ఆ డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ స్పీకింగ్, మెసేజింగ్ అండ్ క్యాజువల్ టాక్ అదే అక్కడ కనిపిస్తుంది. కానీ అందులో సీటు గురించి కూడా సందేహాలు సృష్టించుకోవటం. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు వెళ్ళి చెప్తారు కదా, ఆయనే ఉంటాడో లేదో ఆయనకు తెలీదు, మీరు ఓటేస్తే కూడా ఆయన మీకు ప్రాతినిధ్యం వహించి అదే ప్రచారాస్త్రం అవుతుంది కదా. మనమే ఆయుధాలు ఇస్తున్నాం అనమాట పవన్ కళ్యాణ్ గారే. అంటే ఏదో ఫ్లోలో అన్నారు అనుకోవచ్చా సార్, లేకపోతే ఏమన్నా ఆలోచన ఉందంటారా? అంటే ఒకసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే గ్రహపాటు, మూడోసారి చేస్తే అలవాటు అని, ఏదో ఒకసారి అయితే ఏదో పోడలే అని అనుకోవచ్చు. ఆయన అదొక పద్ధతి స్టైల్గా చేసుకున్నాడు ఆయన, లేదా అందరినీ అన్నిటికీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారేమో తెలియదు, కానీ అది మామూలు పద్ధతి అయితే లేదు అక్కడ. ఒక విధంగా గందరగోళ పద్ధతి ఆయన అనుసరిస్తున్నారు. రెండోది ఆయనకు వచ్చిన సమస్య ఏంటంటే, ఆయన సలహాలు తీసుకొని అన్నారు కదా, ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ. ఆయన ఒక్కడే అలక్ నిరంజన. జగన్ పేదేమో కనిపిస్తుంది పైకి, పవన్ ది మటుకు తేడా ఉంది. అక్కడ అంతా ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన ఏమనుకుంటాడో, ఎప్పుడు అనుకుంటాడో అంతవరకే.
సార్ వంగా గీత గారిని జనసేనలోకి ఆహ్వానించడం, మా దగ్గర నుంచే ఇవి రాజకీయాలు మొదలు పెట్టారు అని చెప్పి నేను ఆయన ప్రస్తావించడాన్ని ఏమన్నా అది ఇది రాజకీయ కూడా అంతే ఎత్తుగడ? క్యాజువల్ అండ్ చాలా ఒక విధమైన ఇర్రెస్పాన్సిబుల్ టాక్ కదా, బాధ్యతారహితమైన వ్యాఖ్య కదా అది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని పట్టుకొని నా పార్టీలోకి రమ్మని చెప్పడం అంటే ఫిరాయింపులను ప్రోత్సహించడమే అంటాను నేను. ఒకరు అంటారు అంతే అంటారు కదా, నేను ప్రకటించాక అంటే ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి అంశమని. ఎందుకు పిలుస్తున్నారు? క్యాస్ట్ కులాలన్నీ కలవాలి అన్నారు. కులాలు మర్చిపోయి పనిచేద్దామని ఇప్పటివరకు చెప్తూ వచ్చాం. జనరల్గా సోషల్ ఇంజనీరింగ్ అన్నప్పుడు కూడా ఏ కులానికి ఆ కులం బాగుండాలి, కులాలు కలవాలి అంటే అవి నీకు వ్యూహాలు అంటాడు కదా, వ్యూహాలు ఇవన్నీ. గీత అనేమే సోషల్గా రావాలని ఆయన కోరుకుంటున్నారా? రెండవది షీజ్ మచ్ సీనియర్ దాన్ పవన్ కళ్యాణ్. అవును, ఆమె జిల్లా పరిషత్ అధ్యక్షురాలు చేశారు, ఎంపీ చేశారు, ఇవన్నీ చేశారు. అవేం కొత్త ఇది కాదు, పద్ధతిగా ఉంటారని తప్ప. అందుకని ఆమె అన్నారు నేను మిమ్మల్ని పిలుస్తున్నా మీరే రండి అని. ఇప్పుడు ఏమైంది? దెబ్బకి దెబ్బ అయింది కదా, కోరి అనిపించుకున్నట్టుగా అయింది. నేను ఈ పవన్ కళ్యాణే అమిత్ షాని ఏమన్నారంటే ఒకప్పుడు, ఇప్పుడంటే అమిత్ షా ఆరాధ్యుడిగా ఉన్నాడు కానీ ఆ రోజు నేను మిమ్మల్ని బలపరుస్తానంటే మీరు నన్ను కలుపుకోవాలని చూస్తారా, ఇది ఏమన్నా మర్యాద అని మీరు ఒకప్పుడు అమిత్ షా మీద ఆగ్రహించారు కదా. మిత్ర పార్టీ కలవమంటేనే మీకు అంత కోపం వచ్చింది, ఇక్కడ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని వచ్చి మా పార్టీలో కలవమంటున్నారంటే యూఆర్ టేకింగ్ థింగ్స్ క్యాజువల్. అంటే భీమవరంలో కూడా ఆయన ఇలాగే మాట్లాడారు. ఆయా శ్రీనివాస్ మీకు బంధువు అయిండొచ్చు, మీ కులమే మనకు ఈ కులమే అయిండొచ్చు అని. ఇవన్నీ ఎందుకు ఈ ధోరణిలోకి వస్తున్నారో తెలియదు. ఇంతకుముందు ఎవరు ఇలా మాట్లాడలేదు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలు లేదా రాజకీయ పార్టీల మధ్య ఉండే సంబంధాలు వాటికి ఏమాత్రం సరిపడే విధంగా లేవు. కొంచెం టేకన్ ఫర్ గ్రాంటెడ్గా నేను చెప్తే చెల్లుతుంది అని మాట్లాడడం తప్ప. రెండోది ఆమె గెలిచిన ఆమె, మీరు ఓడిన వాళ్ళు. మీరు 2 చోట్ల ఓడారు, ఆమె 3 సార్లు గెలిచారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి ఎక్కువ ఇది ఉంటుంది చెప్పండి? అవును, అంటే ఇవన్నీ కూడా ప్రచారం అవుతుంటాయి కదండి, జనాలు అవుతాయండి. ఇప్పుడు పీపుల్ మనల్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అనేది కూడా ఆలోచించాలి ఒకసారి. ఆకర్షణ వేరండి. ఒక మనిషి పట్ల మనకు ఆకర్షణ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, తెలుసుకోవాలని ఉంటుంది, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ రీజన్స్. కానీ అదంతా మద్దతుగా మారాలి, ఓటు పడే విధంగా ఓటుగా మారాలి అంటే దానికి ఇట్ రిక్వైర్స్ అన్ అమౌంట్ ఆఫ్ సీరియస్నెస్. ఒక గాంభీర్యమయం కావాలి, ఒక స్పష్టత కావాలి. తర్వాత కొంచెం మాట అదుపు అని పొదుపు అని. మన దేశంలో మరీ ముఖ్యంగా నాయకులు అనేవాళ్ళు వచ్చే వాడే మాటలకు వీటికి చాలా అర్థం ఉంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ అంతకుముందు భీమవరంలో మాట్లాడింది, ఇప్పుడు పిఠాపురంలో ఇంకా దాదాపు రంగంలోకి దిగుతున్నానని చెప్తూ ఇవన్నీ మాట్లాడడం, తన పోటీ సీరియస్నెస్ను తను తగ్గించుకుంటున్నారు. మరొక వైపు మండలాలు వైజ్ కూడా ఇంకోటి ఇక్కడ ప్రజలు ఎక్కడ ఉన్నారండి, అదే బహిరంగ సభ కూడా కాదు. అవును, మన గదిలో కూర్చొని ఆ గజనంత గోపురంలో కాదు కాపురం అని మనం గోపురం కట్టుకొని దాంట్లో అదే వాళ్ళు ఉంటారు, శిష్య పరమాణువులాగా మనం అది చెప్తుంటాం, వాళ్ళు చప్పట్లు కొడుతుంటారు, అది అవుతుంటుంది. దానికి ఏంటి ఎక్కడ ఉంది? సరే, ఏంటి మండలాల వైజ్ ఎప్పుడూ లేని విధంగా మండలాల వైజ్ ఇన్ఛార్జీలు నియమిస్తున్నారట పవన్ కళ్యాణ్ మీదకి వైసీపీ వాళ్ళు. అలాగే గ్రామాల్లో కూడా ప్రతి గ్రామానికి ఒక ఇన్ఛార్జ్ అట, వాళ్ళ కింద 50 నుంచి 100 మంది సైన్యం అట, వైసీపీ సైన్యం. ఎంత ఖర్చు అయినా సరే వెనకాడకుండా జగన్ ప్రచార క్రమం నరేంద్ర మోదీ దాన్ని ఫాలో అవుతున్నాను నేను. ఒకటేమో బ్రాండ్ అని మోడీ అన్నట్టే బ్రాండ్ జగన్. రెండవది వాళ్ళు పన్నా ప్రముఖులని బూతుల ఆధారంగా ఒక్కొక్క బూత్కి ఇంతమంది ఉంటారని ఒక కమిటీ. బీజేపీకి పోటీ చేయని చోట కూడా ఈ బూత్ కమిటీలు, ఓటర్ల జాబితాలు, దీనంతా ఈ యంత్రాంగం అంతా ఉంటుంది. అదే ఫామ్లో చంద్రబాబు కూడా కొంచెం ట్రై చేసాడు కానీ జరగలేదు, వీళ్ళు చేశారు. మీరు నేను నా బూత్ ఏదో కార్యక్రమం కూడా జరిపారు కదా మధ్య వైసీపీ వాళ్ళు. సో బూత్ బేస్డ్, పోలింగ్ బూత్ బేస్డ్ స్ట్రక్చర్ వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. వాలంటీర్లు కూడా రేపు పొద్దున ఖాళీ అవుతారు. వాళ్ళు ఖాళీ అయిన తర్వాత వాలంటీర్లు అందరూ వైసీపీ సహాయకులు అవుతారు. సో ఇదంతా ఒక నెట్వర్క్. ఓకే, వైసీపీ వాలంటీర్లను పెట్టి ఇన్నేళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది అవుట్సోర్సింగ్ కింద. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఉండవు వాళ్ళకు ఇంకొన్ని రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకుంటే. అప్పుడు వాళ్ళు వచ్చి గృహసారథులు, గృహ సహాయకులు అవుతారంటే అప్పుడు అధికారికంగా చేసిన పనే ఇప్పుడు వాళ్ళు అనధికారికంగా వైసీపీ తరఫున చేస్తారు. సో నియోజకవర్గాల్లో ఓటర్లు ఎవరు ఎంతమంది ఉన్నారో అప్పుడు పవన్ చెప్పినట్టు అవన్నీ వాళ్ళు చేస్తారు. అందుకోసం ఇవన్నీ చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకు. సో అంత ఈజీ కాదు పిఠాపురం.
టఫ్ ఫైట్ అవుతుంది కదండి. ఆయన నిన్న చెప్తున్నాడు కదా, అంటే నిన్న అయితే కనుక ఆయన మరి ఓటుకు ఓటుకి ₹1,00,000 లక్ష ఇవ్వచ్చు అంటున్నారు. బహుశా భారతదేశం ఇంకా అంత స్థాయికి చేరుకోలేదు, అంత ఎక్కువ ఇవ్వరు కూడా. ఊరికే చాలా ప్రచారం అయినంతగా మధ్యలో దళారులు ఎక్కువగా కొట్టేస్తూ ఉంటారు ఇవి. బట్ ఎక్కువగా ఖర్చు పెట్టినా నన్ను ఓడించడానికి ఇంత పెడుతున్నారని ఆయన ఉద్దేశం అనుకుంటా. మొదటిసారి ఓటు అడుగుతున్నా అన్నాడండి. నేను నిన్న ఒక టీవీ ఛానల్లో చర్చలో ఉన్నా. ఆ మిత్రుడు అడుగుతున్నాడు అక్కడ, యాంకర్ నడిపే ఎడిటర్, మొదటిసారి ఓటు అంటాడు ఏంటంటే, ఇంతకుముందు 2 చోట్ల పోటీ చేశాడు కదా అని. అంటే అక్కడ పవన్ ట్విస్ట్, గతసారి నేను ఓటు అడగలేదు, వేరే చోట్ల తిరిగాను, అందుకని ఇప్పుడు అడుగుతున్నానని. ఇవన్నీ కూడా అంతర్గతంగా ఏదో ఉన్నవన్నీ తనతో తను మాట్లాడుకోవడం లాగుంది, అంతకంటే ఏం లేదు. ఓటు అడగకపోవడం ఏంటంటే, ఓటు అడిగితేనే కదా మీకు, అంటే 6% ఓట్లు వచ్చాయి కదా పసారి. ఆ ప్రజలందరూ మీరు అడగకుండానే వాళ్ళే వచ్చి వేశారా? ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా చెప్పారు గుంటూరు సభలో. చంద్రశేఖర్ గారు చేసిన చోటే అనుకుంటా. నేను కూడా ఎప్పుడు మీరే చేయాలా, ఈసారి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను ఎన్నికల తర్వాత అమరావతిలో సచివాలయంలో అన్నారు. ఇప్పుడు వచ్చి నేను ఓట్లే అడగలేదు. ఒకటి గుర్తించారండి, సినిమాలో హీరో ఏదైనా డైలాగులు మాట్లాడచ్చు, రాజకీయ సభలో ఒక పార్టీ నాయకుడు వాస్తవికత కొంచెం అటు ఇటుగా మాట్లాడాలి. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి దిశ మారుస్తానన్నాడండి. పిఠాపురం దేశం దిశ నిజంగా అది ఎంత అతిశయోక్తి అండి. అది ఏదో మాటలు కోటలు దాటడం కాదు, ఆచరణ గడప దాటాలన్నట్టుగా ఫలితాలను బట్టి ప్రజలు నిర్ణయిస్తారు తప్ప పలుకులను బట్టి కాదు. అవి మనకు హెడ్డింగ్లకు, స్క్రోలింగ్లకు, డిబేట్లకు, చప్పట్లు కొట్టడానికి మాత్రమే పనికొస్తాయి. ముందు పిఠాపురంలో అభ్యర్థిగా ముందు తన స్థానం, తన హోదా మార్చుకోవాలి ఫస్ట్. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఒకటేమో మీరే నన్ను పంపించలేదు, మీరే తప్పు చేశారని వాళ్ళని అంటారు. మరి మీరు ఓటే అడగకపోతే ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పంపిస్తారు? చూడండి ఒకదానికొకటి. అంటే మనము ఒక విధంగా పవన్ అభిమానులు ఇదవుతారని అక్కడికి వాళ్ళు చాలా కామెంట్స్ పెడుతుంటారు. అంటే ఏం అనకూడదండి. మీరు రాజకీయాల్లోకి వస్తాను, ఎదుటి వాళ్ళని విమర్శిస్తాను అని అనకూడదంటే ఎలా కుదురుతుందండి? ఏంటి అది? ఓటే అడగలేదు, నేను దిశ మారుస్తాను, నేను ఇందులో ఇక్కడ చేస్తాను, కాకినాడకు పోతానో తెలీదు, గీత ఏదో వైసీపీ ఆమె వచ్చి మా పార్టీలో చేరాలి, మీరు ఎవరిని ఓడిస్తారు ఇంకప్పుడు? అంటే ఏకగ్రీవం చేయమని ఆయన అడుగుతున్నాడు అనమాట ఒక విధంగా. కానీ నిజంగా జరిగింది ఏంటంటే, ఆమె శేషుమాంబ ఏమో ఉంది ఆమె పేరు, గతసారి ఇక్కడ పోటీ చేసిన జనసేన అభ్యర్థి ఇప్పుడు వైసీపీలో చేరింది. అవును. అంటే మీ పార్టీ తరఫున మీకంటే ముందు పోటీ చేసిన మీ ప్రిడిసెసర్నే మీరు నిలబెట్టుకోలేదే, ఇంకా మీరు ఓటర్ల గురించి మాట్లాడితే క్రెడిబిలిటీ ఏముంటుందండి పార్టీ పరంగా? నిజంగా పెద్ద విషయం కదా. పోనీ ఆమె పార్టీ మార్చాడు, అవకాశం అదే అని మీరు అంటే అనండి, వేరే విషయం. కానీ నిలబెట్టుకోలేకపోయారు అనేది అయితే నిజం కదా. మరి ముందు ఆమెతో మాట్లాడలేదా? అక్కడెక్కడో భీమవరంకి వెళ్ళిపోయినసారి పోటీ చేసిన రామాంజనేయులతో మాట్లాడారు. కానీ ఇక్కడ మీరు పోటీ చేయదలుచుకున్న చోట గతంలో అభ్యర్థిని ఎవరు, ఆమెను కొంచెం చేసుకోవాల్సిన ఇవి మినిమం కానీ ఏంటంటారు సార్, ఎక్కడైనా కోర్ టీం కానీ లేదా సలహాలు ఇవ్వడం కానీ ఇక్కడ ఎక్కడో ఫెయిల్ అవుతుందా? కోర్ టీం లేదండి. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే ఆయన చాలా నచ్చిన దర్శకులు వాళ్ళంతా ఒక చిన్న టీం లాగా ఉంటారు. ఆ చివరి వరకు అది అయ్యి ఆయన చేస్తారు, కొన్ని ఇప్పుడు మధ్యలో ఆగిపోతే ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఆయన రాజకీయాల్లో కూడా ఆయన వస్తారా రా అప్పుడు ఏం చెప్తారు, ఈ విషయాల మీద అంత స్పష్టమైన ఇదేమి ఉండదు. అది ప్రజారాజ్యం అప్పుడైనా కొంత ఉంది కానీ ఇప్పుడు అసలు లేదు. కాకపోతే ఇదిగో పొలిటికల్ టీం ఏదో ఉంటుంది. ఈ టీం కంటే అక్కడ ఉండవల్లిలో చంద్రబాబు దగ్గర టీం ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు ఏదో పంపుతూ ఉంటారు, అది నష్టం ఇది నష్టం అని ఆయన చూస్తూ ఉంటాడు. అది జరుగుతుంది. సార్, ప్రచార అంశంలోకి వెళ్తే ఒక పక్క ముద్రగడ గారనో, చంద్రశేఖర్ రెడ్డి గారనో, వంగ గీత గారనో, లేకపోతే వేరే వాళ్ళు మిథున్ రెడ్డి గారు, వీళ్ళందరూ రంగంలోకి వెళ్తారంట. మరి పవన్ కళ్యాణ్ తరపున ఎవరు ప్రచారం చేయాలి? ఈయన్ని టీడీపీ వదలదు, బీజేపీ వదలదు, ఈయన స్టార్ క్యాంపెయినర్గా వాళ్ళు తిప్పుతారు. పిఠాపురం వచ్చేసరికల్లా ఎవరు ఈయనకి అండగా నిలబడి తిరుగుతారు? వరం మీద పూర్తి బాధ్యతలు పెట్టి వెళ్ళిపోతారు అనుకోవచ్చా? అదే కూడా ఏమన్నా వివేకవంతమైన పని. ఎవరైతే అక్కడ సీట్ రాలేదని అసంతృప్తి చెందున్నారో ఆయన పెద్ద మనిషి మంచివాడనే అనుకున్నా కానీ ఆయనకు తన సీట్ రాలేదని ఆశాభంగం, తన అనాశక్తి అవన్నీ ఉంటాయి కదా తప్పకుండా. ఆయనకు తోడు ఉండాలి. కానీ పైగా ఆయన ఏదో వెక్కిరించినట్టుగా మీ సీట్ రాలేదు, నాకు వచ్చింది, నువ్వు గెలిపించే బాధ్యత నీకు అప్పగిస్తున్నానంటే ఒకవేళ అంటే కూడా లేదండి మా వాడు సాయం చేస్తాడని అనాలి. ఇవన్నీ కామన్ సెన్స్, ఇవేమి పెద్ద బరువైన విషయాలు కూడా కాదు. ఉంటాడు అనుకుంటున్నా, పిఠాపురం మీద కొంత ఫోకస్ చేస్తాడు.
తను అసెంబ్లీలోకి ఎంటర్ కావాలి అనే కాంక్ష అవసరం పవన్ కళ్యాణ్కు బలంగా తెలుసు. ఇప్పుడు కనుక దెబ్బతింటే తన రాజకీయ భవిష్యత్తు చాలా దెబ్బతింటుంది అనే భయం కూడా ఆయనకు ఉంది. ఆ అభద్రత కూడా ఆయనతో చాలా విషయాలు మాట్లాడిస్తుంది. అయితే ఇవన్నిటికీ మీరు బాధ్యులు అంటారు ఆయన, అది కారణం ఇక్కడ. ఇప్పుడు నాయకుడు అనేవాడు తప్పులకు తాను బాధ్యత వహించాలి. ప్రతిదాన్ని మీరు నన్ను పంపించలేదు, మీరు నాకు ఓటేయలేదు, మీరు గుర్తించలేదు, ఇవన్నీ అంటే ఎట్లా కుదురుతుంది? సమస్యగానే ఉంటుంది. ఇట్ విల్ బి ఏ టఫ్ ఫైట్. అంటే పైగా అటువైపు ఉంది జగన్మోహన్ రెడ్డి కదా, ఏదోలే పవన్ సీట్ వదిలేద్దాం అనుకునే టైప్ కాదు. మరీ ప్రత్యేక అదే కదా మంగళగిరి ఇక్కడ పెడతారని. మంగళగిరిలో లోకేష్ చాలా కాలం నుంచి అక్కడ కూర్చొని ఆయన దాన్ని బాగా కొంచెం స్ట్రెంథెన్ చేసుకున్నాడు ఈసారి. అది వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. నేను మీకు పోయినసారి కూడా చెప్పాను, మంగళగిరిలో ఎక్కడ తిరిగినా లోకేష్ బోర్డులే కనిపిస్తున్నాయి. ప్రతి షాప్ మీద, ప్రతి కూల్ డ్రింక్ షాప్ మీద అయినా, దోభిషా అన్నిటి మీద అదే దోభిషా బండ్లకు కూడా పెట్టారు. అదే చిన్న విషయం కాదండి, అంతా చాలా హోంవర్క్ చేశారు. ఇంకోటి ఈ చలివేంద్రాలు, పార్కులు, రీడింగ్ రూమ్లు ఇట్లాంటివి కూడా టెంపరీగా కూడా కొంచెం అద్దెకు తీసుకొని ఏర్పాటు చేయడం, చొరవ తీసుకొని ఇవన్నీ షెల్టర్లు ఇవి చేశారు. చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అసలు ఆ నియోజకవర్గం వరకు ఎవరున్నారు అధికారంలో అనేటట్టుగా ఉంది. ఇదంతా సరే డబ్బుతోనూ యంత్రాంగంతో చేయొచ్చు, కానీ చేశారు కదా. మీరేమో సీటు చెప్పడానికే ఇంత గందరగోళ పరిస్థితి. ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం సార్ మీరు ఇక్కడికి వచ్చి పోటీ చేయండి పిఠాపురం, మేము మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడారని, దాని మీద స్టాండ్ అయిపోయినా ఇప్పుడు కావాలని పిఠాపురం తీసుకున్నారని ఒక టాకు. అది కరెక్టా డెసిషన్? అది కాదులేండి, పిఠాపురం ఇటు ఉత్తరాంధ్ర ఇటు దీనికి కూడా కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అనే విషయం ఒకటి. ఆయన చెప్పాడు కదా, ఉభయ గోదావరి జిల్లాలో పిఠాపురం అనేది ఒక కేంద్ర బిందువులాగా ఉంటుంది. పిఠాపురం, కాకినాడ, అందుకని నేను చేసుకుంటున్నాను అనేది. మూడవది సామాజికంగా చూసినప్పుడు కాపు ఓట్లు కొంచెం అక్కడ ఎక్కువ అని చెప్పి కూడా అది చెప్తారు. బలమైన నాయకులు, విధేయులు కూడా కొంచెం ఉన్నట్టుగా ఉన్నారు. ఆయన దాన్ని పెద్ద గతంలో కూడా 2 చోట్ల చేశారు కదా, అదేం పెద్ద ఆలోచించి చేసిన పని కాదు. గాజువాకలో చేస్తారని చివరి నిమిషంలో టప్పని వచ్చి నామినేషన్ వేశారు ఆయన. మరి అక్కడ సందేహం కలిగిందో మరి ఏమో తెలియదు, కానీ అన్నదమ్ములు ఇద్దరు ఒకటే చోట ఓడిపోయారని ఇది కూడా రాకుండా కారణం ఏదైనా సరే. అందుకని సీరియస్ వర్క్ జరగాల్సిన అవసరం అయితే ఉంది, ఎక్సర్సైజ్ జరగాల్సిన అవసరం ఉంది. మిగతా జనసేన వాళ్ళు కూడా కొంచెం సైలెంట్ అవ్వడం మీరు గమనిస్తారు. ఇప్పుడు వాళ్ళ సీట్లలో కూడా ఇప్పుడు తిరుపతి ఉంది, ఆమె ఇటువైపు నుంచి సుగుణమ్మ, అటువైపు నుంచి ఇంకొకరు బహిరంగంగా మాట్లాడుతున్నారు. హాస్యాస్పదంగా సుగుణమ్మ అయితే టీడీపీ అభ్యర్థి నేను జనసేన తరఫున అయినా పోటీ చేస్తాను అంటుంది. అంటే ఖచ్చితంగా ఏ ఆరోపణ అయితే ఉందో అదే అక్కడ నిజమవుతుంది. వీటిని ఎందుకు టర్న్ చేయట్లేదో అర్థం కాదు. ఓకే సార్, టీడీపీ ఎంపీ లోపల బీజేపీ వాళ్ళు కూడా ఢిల్లీకి నిన్న పురంధేశ్వరిని పిలిపించారు. అక్కడ అభ్యర్థులే కాకుండా సీట్లు కూడా తేలాలి, అన్నీ మనం ఓడిపోయే సీట్లు మనకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఆయన కూడా గెలవలేడు, ఆయన కూడా గెలవలేని మనం ఎక్కడ గెలుస్తాము, వీటిని వదిలించుకొని మనం గెలిచే సీట్లు తెచ్చుకోవాలని వాళ్ళు కొంచెం ఒత్తిడి చేస్తున్నారు. రెండోది అభ్యర్థులు కూడా తమకు ఉన్న 5 సీట్లలో తమకు రావాలి 6 సీట్లలో అని వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి పవన్ అంటే స్టార్ ఆయన కనిపిస్తుంది, కానీ బీజేపీ తరఫున కూడా చాలానే లోపల మథనం చాలా జరుగుతున్నట్టుగా ఉంది. ఇది మళ్ళీ ఇంకొక పంచాయతీ కోసం వీనికి సెకండ్ అవుతుంది కదా తప్పకుండా. చంద్రబాబు నాయుడు ఆపాడు అంటే వాళ్ళ ఫిర్యాదు అది. చంద్రబాబు బలవంతాన్ని ఒప్పించాడు, పవన్ను తన చేతుల్లో పెట్టుకున్నాడు, మనకు అన్ని తగిలిస్తూ ఉన్నాడు. ఈ సీట్లు ఇంతవరకు ఒక్కసారి కూడా వాళ్ళు గెలవలేదు, మనకు కొంచెమో కొద్దిగా గొప్ప బేస్ ఉన్నవేమో ఆయన తీసుకుంటున్నాడు అని ఇది కూడా ఉంది బీజేపీది. ఓకే, అంటే గతంలో సూత్రప్రాయంగా పొత్తు కుదిరింది, కానీ సీట్లు అభ్యర్థులు ఖరారు కాలేదు. అంటే అప్పటికే వీళ్ళు 100 అనౌన్స్ చేసేయడం ఒకటి. అవును, అది ఇంకా మరీ అనుకోండి. అది ఆ మిగిలినవి అంటే తక్కువ ఇస్తామని చెప్పడానికి అలా చేశారు. సార్, టీడీపీ ఎంపీ అభ్యర్థుల లిస్టులో ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ దేనికంటారు? టీడీపీకి కూడా అభ్యర్థులు దొరక్క, లేకపోతే బలమైన వాళ్ళు లేక? ఖచ్చితంగా అండి. ఇప్పుడు దాను నాగేందర్ తెలంగాణలో కాంగ్రెస్లో చేరాడు, ఎప్పటి నుంచి తెలిసిన మిత్రుడు. ఆయన చేరిన సికింద్రాబాద్ అభ్యర్థిగా నిలబెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే అభ్యర్థుల కొరత మీకు ఇక్కడ కనిపించట్లేదు. రంజిత్ రెడ్డి, అవును, లేకపోతే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఎంపీ సీట్లకు తెలుగు నాయకులు పెద్దగా సిద్ధపడట్లేదండి. కార్పొరేట్లు వస్తే భరించగలరు, కానీ గల్లా జయదేవులు, సుజనా చౌదరులు అయితే తట్టుకోగలరు, లేకపోతే అయోధ్య రామిరెడ్డి ఈ స్థాయిలో వాళ్ళు తప్ప మామూలు వాళ్ళు మనం వెళ్ళలేము, మనం తూగలేము, దానికి ఖర్చు ఎక్కువ. అక్కడ ఢిల్లీలో మన గవర్నమెంట్ ఏముండదు,
మీరు చూశారు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తే ఎవరితో మాట్లాడాలో తెలియట్లేదు అని ఒక మాట అన్నారు. నిజమే అది ఆయన అన్నది. ఆ ఆరా పోయింది తెలుగు వాళ్ళకి ఎందుకో. అందులో 10-15 సీట్లు ఈ సమయంలో ఎవరేం చెయ్యరు, మన ఆ పుత్తూరులో లేము కాబట్టి ఇంత అక్కడికి వెళ్తే పైగా చాలా కాలంగా ఢిల్లీ గురించే కాదు, లోకల్గా కూడా పోలీస్ స్టేషన్లలో ఆ ఎంఆర్ఓలు విఆర్ఓలు ఆఫీసుల్లో ఎమ్మెల్యేకి ఉన్న గ్రిప్ ఎంపీకి ఉండట్లేదు అనే ఒక అభిప్రాయం. చాలా గ్రిప్ ఉండదు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈయనంటే చంద్రశేఖర్ రెడ్డి అంటే కొంచెం పెద్ద ఆసామిగా, వీళ్ళందరూ పెద్ద ఆసాములు కాబట్టి చేయగలుగుతారు. కానీ చిన్నవాళ్ళు ఇది ఈ సమస్య ఏపీలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం ఇప్పుడు ఏమీ అంత ఊపులో దూసుకుపోతున్న పరిస్థితిలో లేదు కదా, కొంత డిఫెన్స్లో నిలదొక్కుని మళ్ళీ అడ్వాన్స్ కావాల్సినట్టుగా ఉంది. ఇప్పుడు మొన్న అమిత్ షా గారు నరేంద్ర మోదీ గారు చిలకలూరుపేటలో శాంపిల్ చూపించారు, వేదిక మీదే అంటే శాంపిల్ చూపించారు కదా. ఇక్కడ ఇలా ఉంటే ఢిల్లీలో ఇంకా ఆయన రాజ్యంలోకి ప్రవేశించి మనం చేసేది ఏముందని. ఇప్పుడు జయదేవ్ లాంటి వాళ్ళు, తెలివైన వాళ్ళు, లేకపోతే కేసీఆర్ బయటకు వచ్చారంటే ఇవన్నీ ఊరికనే చేయరండి. దీస్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ అండ్ వెల్ వర్స్డ్ పీపుల్. ఇక్కడ చెల్లుబాటు కావట్లేదు అనేది ఒకటి బలంగా ఉంది. డబ్బు సమస్య, చాలా ఖర్చు విపరీతంగా పెంచి సార్ ఎంపీ క్యాండిడేట్గా అయితే పార్టీకి ఫండ్ ఇవ్వాలట, ఎమ్మెల్యేలు అందరినీ కూడా వాళ్ళే మోయాలి. అంటే 1.5 పట్టుకోవాలండి. 1.5 100 కోట్లు వాడికి 50 కోట్లు వేరే దీనికి ఇవ్వాలి. పైగా ఎమ్మెల్యేలు మాటికి ఫోన్ చేసి ఇక్కడ ఇది అక్కడ ఇది అంటుంటారు. మీకోసం కదా మేము చేస్తుందని వాళ్ళు బిల్డప్లు ఇస్తుంటారు. వాళ్ళు ఏదో ఎంపీ కోసం పోటీ చేసినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట. మీరు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు, మేమంతా గెలిస్తే కదా మీకు ఓట్లు. అలాగని ఎవరి మాట కాదనకూడదు. అసలు నో అనే పదం మింగేసేయాలి, ఎవరిని నో అనకూడదు. మామూలుగా అభ్యర్థులు అంటుంటారు ఎక్కడ సరే ప్రతి ఎంత చేసినా తిడతారు. అక్కడి నుంచి వాడు నమస్కారం పెట్టాడు నువ్వు చూడలేదు, ఇక్కడి నుంచి ఒక ఆయన పలకరిస్తే మీరు చెయ్యలేదు అని ప్రతిదీ ఓట్ల కింద చూస్తుంటారు అనమాట. ఎంపీ స్థానాలకు చాలా ఎదురీతగా ఉంది. అట్నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడాలు అన్ని పార్టీలు కూడా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అయితే ఒకటే చేస్తున్నాడు కదా వర్చువల్గా. ఇప్పుడు ఏంటి, 2వ సీటు అవును అమిత్ షా చెప్పకపోతే తను చేయడు అంటే ఒక సీటు ఆల్రెడీ బాలశౌరి వైసీపీ రిటర్న్డ్, ఇంకోటి కాకినాడ తీసుకున్నారండి. కాకినాడ ఇంకా అయిపోయింది కదా, ఇంకా 2 సీట్లు. ఇంత దిశ ఢిల్లీలో మార్చడానికి 2 పార్లమెంట్ సీట్లతో సరిపోతాయి అనేది కూడా పెద్ద ప్రశ్న. ఇవన్నీ కామెడీ జోక్స్ కాదండి, ఫ్యాక్ట్స్, షాకింగ్ ఫ్యాక్ట్స్. అవును సార్ ఏంటి 27 నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రట సిద్ధం అయిపోయింది. బస్సు యాత్ర ఇంకా ఆయన దూసుకుపోతున్నాడు అనుకోవచ్చా? ఆయన సరిగ్గా ఇప్పుడు మనం చర్చించిన అంశాలే అడ్వాంటేజ్గా మార్చదలుచుకున్నాడు. వాళ్ళ ఆలస్యమే నాకు వరము అనే ఒక పద్ధతిలో పెట్టుకొని ఈ లోపల వెళ్ళిపోయి నన్ను వెక్కిరించారు. వాళ్ళు చూడండి ఇంతవరకు తేల్చుకోలేదు. నేను క్లియర్ కట్గా నా అజెండా, నా పథకాలు, నా అభ్యర్థులు, నా పద్ధతి చాలా క్లియర్గా ఉంటుంది అనేది రాయలసీమలో పెడుతున్నాడు. పైగా అవును, నిన్న కూడా ఎవరు అడుగుతున్నాను నన్ను, రాయలసీమ అష్యూర్డ్, నెక్స్ట్ ఏంటి కాస్త ఎక్కువగా టెన్షనో లేకపోతే ఆసక్తి కలిగించేది గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్ర మిక్స్డ్, కృష్ణా గుంటూరు కొంచెం తెలుగుదేశం, ఇట్లా ఒక డివిజన్ స్పష్టంగా ఉంది. సో ఆయన ముందు తనకు బేస్కు వెళ్ళిపోతున్నాడు. అక్కడ ప్రచారం మొదలు పెడతాడు, ప్రత్యర్థుల మీద దాడి కూడా చేస్తాడు. మోదీ మొన్న సభలో ఇవన్నీ ఏం చెప్పకపోవడం, మీ స్వప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలని మీరు బుకాయిస్తున్నారు అనే పద్ధతిలో ఆయన దాడి. ఇంకోటి ఏమో ఈ సోషల్ అజెండా. ఈరోజు మనీ కంట్రోల్ అని ఒక పత్రిక వస్తుంది, వాళ్ళు పెద్ద వ్యాసం రాశారు. ఈ సోషల్ అజెండా అనేది జగన్ కేసీఆర్ నుంచి తీసుకున్నాడు గట్టిగా. కేసీఆర్ వైఫల్యం తర్వాత బలంగా కొన్ని తరగతులు అభ్యర్థులను పెట్టడము, వాళ్ళని ప్రొజెక్ట్ చేయటము, ఇది అవసరం, సోషల్ అజెండా హెల్ప్ చేస్తుందని భావిస్తున్నాడు ఆయన. సో దాన్ని చేయడం, దాంట్లో రాజకీయం ఎంత ఇంకోటి ఎంత అనేది ఎలా ఉన్నా ఆ పద్ధతిలో ఆయన ఆ విధంగా ముందుకు పోవచ్చు. ఓకే, ఈయన ప్రజాకాలం పేరుతో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సభలకు సిద్ధం చేశారట. మరి సేనాని ఎప్పుడు రంగంలో దిగుతారు? జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లెర్న్డ్ వాల్యుబుల్ లెసన్స్ ఫ్రమ్ రీసెంట్ ఎలక్ట్రల్ సెట్ బ్యాక్స్ టు అవాయిడ్ మేకింగ్ సేమ్ మిస్టేక్స్. ఓకే, కేసీఆర్ చేసిన తను చేయకూడదు అన్న పద్ధతిలో ఆయన వెళ్తున్నాడు. దానికి సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఓ 25% ఇన్కంబెంట్లను తగ్గించటం కానీ ఇవన్నీ కూడా. అంటే ఇది మొత్తం అన్ని నియోజకవర్గాలు ఈ రకంగా ఉంటుందండి ఫోకస్. సోషల్ ఇంజనీరింగ్
అంటే నిన్న మన పిఠాపురంలో చేయిస్తున్నారు అని చెప్పి అనుకున్నాం. అన్ని నియోజకవర్గాలు ఉంటుంది, లేకపోతే అంటే ఏదైతే overall క్లిష్టంగా ఇప్పుడు- ఉండే నియోజకవర్గాల మీద ఇప్పుడు focus ఉంటుంది. 200లో 100 మంది వీళ్ళు ఉన్నారు, లేకపోతే 40 మంది వాళ్ళు ఉన్నారు అని చెప్పినప్పుడు ఇదంతా కూడా క్యాస్ట్ కాంబినేషన్ ఇందులో పెట్టుకున్నారు కదా. ఓకే. సో 200 అని లెక్క పెట్టుకున్నారు. అందుకే ఎంపీ సీట్లు అది కాకుండా 125 ప్లస్ 25 అని బీసీ కార్డు, కాపు, ఇంజనీరింగు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళది వరకే సీట్లన్నీ ఎక్కువ వాళ్ళకే ఉన్నాయి. సో వీటిని కంటిన్యూ చేయాలి. మహిళలకు కూడా చాలా ఇంపార్టెన్స్. ఇక్కడ ఎవరు ఎక్కువ చర్చించేది ఏంటంటే జగన్ మహిళా ఓటర్ల మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఓకే. ఈ పథకాలు కాస్త వాళ్ళకి ఇంటి పట్టా వాళ్ళ పేరు మీద ఇవ్వటము, అవును, ఇట్లాంటి పనులన్నీ కూడా మహిళలకు ఏదో ఒక విధంగా మనం బతికేయచ్చు అని ఒక భరోసా కల్పించాలని. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రలో మహిళలకు వాలంటీర్ల వల్ల జరుగుతుందని ఆయన కూడా మహిళలకు సంబంధించిన పాయింట్ చెప్పడానికి కూడా అది కూడా సోషల్ ఇంజనీరింగ్. ఆఫ్టర్ ఆల్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ మోర్ దాన్ దట్ ఉమెన్ కాబట్టి అవును, ఇవన్నీ అందులో భాగంగా ఇటు బీసీ కార్డు, మహిళలు, సంక్షేమ పథకం. ఇప్పుడు ఆయన ఇచ్చే డ్వాక్రా రుణాల రద్దు కూడా మహిళలను ఉద్దేశించింది. ఇవన్నీ మహిళలు చాలా కీలకం. కీలకం. ఎందుకంటే వాళ్ళ ఓటు ఎటువైపు ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళకే విజయం వస్తుంది. అంటే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ- ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కూడా. వాళ్ళ ఓటే కాకుండా. అసెస్మెంట్ లేకపోతే చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ మధ్యతరగతి వర్గాలు, పట్టణ ప్రజలు, ఉద్యోగులు లేకపోతే వ్యాపారులు, ఇటువంటి వాళ్ళలో అసంతృప్తులు ఇవన్నీ ఉన్నాయి, సమస్యలు కూడా వాళ్ళకు ఉన్నాయి. కానీ పల్లెల్లో అచ్చంగా చిన్న పరిమితమైన జీవితం నడిపే మహిళలకు సంబంధించి ఈ పథకాలు, ఈ పద్ధతులు ఇవన్నీ కూడా కొంచెం వైఎస్సీపీకి అడ్వాంటేజ్ దాని మీద ఇప్పుడు వాళ్ళకి ఊళ్ళ దగ్గరికి వెళ్ళి బస్సులు అక్కడికి వెళ్ళి మీటింగులు పెట్టడం ద్వారా వాళ్ళని డైరెక్ట్గా కలుసుకునే ఒక ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నాడు అనుకోవాలి. ఇట్స్ ఏ స్ట్రాటజీ. ఓకే. సరే, ఏంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం అంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం ఇప్పుడు చాలామంది మాట్లాడేది ప్రధాని గళం అయిపోయింది మొన్న. ఇప్పుడు ఇంకా ప్రజాగళం. ఈ ప్రజాగళం సభలు అది మొదటిది అనుకుంటే వరుసగా పెడతారు. ఇంకా అంతే, ఎన్నికల గళమే కదా. 2 నెలలు సమయం ఉంది పైగా. ఇది కూడా వీళ్ళకి ఒక ఛాలెంజ్. 2 నెలల పాటు ఈ టెంపో స్పిరిట్ మెయింటైన్ చేయాలి. పవన్ మళ్ళీ ఖర్చు అదే నేను చెప్పేది. అవును. ఇప్పుడు లోకేష్ ఉదాహరణకు యాత్ర చేశాడు అంతకు ముందు. అది యాత్ర పేరు అంటే అప్పుడు మధ్యలో శంకరావు. అది చాలా ఖర్చు అనేది ఆ పార్టీకి అధికారంలో ఉంటే ఏదో ఒక వనరులో పాడ వస్తుంటాయి. ఇక్కడ అదేమి లేని ఒక పరిస్థితి కదా. పాదయాత్ర ఒకటి చేశారు ఆయన. పాదయాత్ర చాలా కష్టంగా ఉన్న పరిస్థితి అనమాట. సో ఇప్పుడు సభలు పెట్టుకుంటూ అభ్యర్థుల మీద ఎక్కువ తోచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పార్టీగా భరించేది ఉండదు. ఇప్పుడు ఎక్కువ మీరు లోకల్కి గెలవాలంటే మీరు ఇది పెట్టాలి, అది పెట్టాలి అని చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకోటేమో ఈ సభలు కూడా అన్ని చోట్ల పెట్టరు అనుకుంటా నాయకులు. వాళ్ళకు కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవును. టార్గెటెడ్ ప్లేసెస్లో పెడతారు. అంత మామూలు అప్పుడేమో అలా నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ పోతారు కదా. ఎన్నికలు దగ్గర పడిన తర్వాత టార్గెటెడ్, హోప్ఫుల్, మ్యాజిక్ ఫిగర్ వచ్చే ఆ నియోజకవర్గం దానికి అట్లాంటివి దాని మీద చేసే అవకాశం ఉంది. చంద్రబాబు అలా చేస్తాడు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ ఆయన మాస్ ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. మాస్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి మరి దానికి ఆయన ఏ వాహనం ఎంచుకుంటాడు, ఏ రూట్ మ్యాప్ ఎవరిస్తారు ఆయన. కానీ ఇది ఒక రూట్ మ్యాప్ సమస్య ఉంటుంది కదా పవన్ కళ్యాణ్కి మిగతా వాళ్ళకంటే. రూట్ మ్యాప్, రూట్ మ్యాప్, పొలిటికల్ మ్యాప్ అన్నీ. మరి అమిత్ షా అడుగుతున్నాడుగా ఇప్పుడు అమిత్ షా అడిగితే పోటీ చేస్తానని చెప్పడం అంటే మళ్ళీ మ్యాప్ అమిత్ షా నుంచి రావాలనే కదా. కాబట్టి చూడాలి. ఇంకా బహుశా ఆ 30 సీట్లలో తప్పకుండా చేస్తాడు. అవును. బీజేపీ తాము చేసే వాటిలో. ఆ తర్వాత ఇవి. సరే, దేశంలో తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ 102 లోక్సభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ. సో ఇంకా దేశం అంతా కూడా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోతున్నట్టేనా? ఎన్నికల జ్వరం అంటారు. ఎన్నికల దీంట్లోకి వెళ్ళినట్టే. కాకపోతే ఈసారి చాలా ఎక్కువ రోజులు ఈ స్టాగర్డ్ పోల్ అంటారు 7 దశలు అవ్వడంతో అది ఏప్రిల్ 9 అప్పుడు మొదలై జూన్ వరకు వెళ్తుంది. సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోతాయి, వర్షాకాలం రావాలి. కానీ చాలా పెద్దది. ఇంతకాలం శాంతి భద్రతలు, తర్వాత సామరస్యం ఇది కాపాడము, తర్వాత భద్రత. ఈ మొదటి విడత అయిన బ్యాలెట్ పేపర్లు ఇవన్నీ ఈవీఎంలు అప్పటిదాకా మెయింటైన్ చేయాలి. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఎన్నికల ఎందుకు సార్ ఈ రకంగా చేయడానికి ఏమన్నా కారణం ఉందా? ఏమో దీని మీద రాను ఈ ప్రభుత్వం వచ్చాక అది చాలా పెరుగుతుంది. ఒక పశ్చిమ బెంగాల్లో అయితే దాదాపు 7 దశల్లో బెంగాల్లో 1-2 సీట్లు ఉన్నాయి. ఫస్ట్ డేలో ఉన్నాయి, మళ్ళీ ఆ తర్వాత దశల్లో కూడా ఉంటున్నాయి. చాలా ఇది ఎంత తొందరగా ముగించి చక్కగా చేస్తే పకడ్బందీగా దాని బదులు చేయడంతో ఈశాన్య రాష్ట్రాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అవును.
చిన్న రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఈ పెద్ద రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాలు ఇక్కడ పెడుతున్నారు. బట్ ఒకటి కదా, ఎలక్షన్ టెంపో రావడానికి మిగతా చోట్ల కూడా టెంపో వచ్చేస్తుంది. ఆ పక్క రాష్ట్రాల్లో వీటన్నిటిలో కూడా. సో ఇంకా మనం ఎన్నికల యుగం దీంట్లోకి ప్రవేశించినట్టే మనం భావించవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకే సార్, ఏంటి కంచర్ల గారు ఈ కథాకమం ఇష్యూ? కలిశారు కదా ఆ మధ్య, ముఖ్యమంత్రిని కలిశారు, పోటీ చేస్తాను, నాకు అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆయన చాలా రోజులుగా కేసీఆర్తో కూడా దగ్గరగా ఉన్నారు, కానీ బీఆర్ఎస్లో ఆయనకి ఏం అక్కడ ఎందుకో కలిసి అది కుదిరలేదు. అది ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈరోజు 5 పేర్లు ఖరారు చేశారు కాంగ్రెస్ హైకమాండ్. ఇంకా మిగిలినవి చేసినప్పుడు మరి ఇంక అవకాశం వస్తుందా? ఒకటేమో అల్లు అర్జున్ కూడా వచ్చి ప్రచారం చేస్తాడని ఆయన చెప్తున్నాడు కదా. అవును. కాబట్టి ఆ విధంగా మరి స్టార్ పవర్ కూడా వస్తుంది. మరి అంటే మెగా ఫ్యామిలీని మళ్ళీ తెలంగాణలో కూడా దింపుతున్నారు. అంతే కదా. యా, మెగా ఫ్యామిలీ అలా వస్తే కనుక ఈ 2 పార్టీలకు అక్కడ ఇక్కడ ఉంది కూడా రేవంత్ రెడ్డి కాబట్టి వీళ్ళందరికీ తెలిసిన వాడే. చిరంజీవి కూడా ప్రత్యేకించి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిన సందర్భం కూడా ఉంది. వాస్తవానికి అంత ముందు నుంచే ఉన్నాడు ఈయన రాజకీయాలు. అవును. ఇబ్రహీంపట్నం అక్కడ యాక్టివ్ పార్ట్ లేనట్టున్నది. యాక్టివ్ అంటే కార్పొరేట్లు లేకపోతే ఈ బిజినెస్ ఆయన ఇవన్నీ చేసేవాళ్ళు, వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది కదా. ఉన్నాడు ఆయన, నోన్ పర్సనే. కానీ బట్ ఇప్పుడు మరి అవకాశం ఇస్తే ఆయన పోటీ చేస్తాడు తప్పకుండా. అది వస్తుందని కూడా ఆశాభావంతో ఉన్నాడు. అంతకంటే పెద్ద బలమైన అభ్యర్థులు మెగా ఫ్యామిలీ అండ కూడా ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు కాదనలేరు ఉంటుంది. అందుకనే దెర్ ఇస్ ఎ వెరీ పాసిబిలిటీ ఆఫ్ ఈస్ గెటింగ్ టికెట్. సార్, నిన్న రామ్ చరణ్ది కూడా ఏదో ఆయన పవన్ కళ్యాణ్ గారికి కోసం క్యాంపెయిన్లు చేయడానికి సిద్ధపడుతున్నారంటగా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఏదో జై జనసేన అని ఏదో ఆయన మాట్లాడినట్టు చేశారంటే ఈసారి ఆ రకమైన సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందరూ బయటకు వచ్చారు. అల్లు అర్జున్ వచ్చారు, రామ్ చరణ్ వచ్చారు, వీళ్ళు ఒక పెద్ద ట్రైన్ క్యాంపెయిన్ చేశారు. కానీ జనసేన అనేసరికల్లా మెగా ఫ్యామిలీ ఒక నాగబాబు గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా రావట్లేదు. ఏదైనా బలమైన కారణం ఉందంటారా దానికి? అంటే గతసారి కొంచెం కాంట్రవర్షియల్ అవ్వడము, రెండోది పెద్ద ఛాన్స్ అంతగా ఉంటుందనే అభిప్రాయం లేకపోవడం, మెయిన్గా జగన్ వర్సెస్ చంద్రబాబు అని ఉన్నందువల్ల కావచ్చు. కానీ వాళ్ళు నైతికంగానండి లేకపోతే వ్యక్తిగతంగా మద్దతు తెలుపుతూనే ఉన్నారు. మీరు చాలాసార్లు వరుణ్ తేజ్ మాట్లాడిన చూడండి, మొన్న నిహారిక ఎక్కడో ఇంటర్వ్యూ ఇచ్చింది చూడండి. మద్దతు అయితే మొత్తం మా ఫ్యామిలీ అంతా బాబాయికి అనే పద్ధతిలో వాళ్ళు ఉంటున్నారు, అందులో సందేహమేం లేదు. తర్వాత ఇప్పుడు వారాహి కూడా ఐ థింక్ ఎవరో వీళ్ళు ఈయనే పంపించినట్టుగా ఉన్నాడు వచ్చింది వార్త. నిజాలు ఎంతో మనకు తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఆ విధ మేరకు వాళ్ళ అమ్మగారు కూడా ఆఫీస్కి వెళ్ళి విరాళం ఇవ్వటం, అదంతా చిరంజీవిని నమ్ముతున్నాడు. తన తమ్ముడు ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాడని ఆ కోరుకుంటున్నాడు. నమ్మకం కంటే కూడా ఆశ అది. ఈసారికి అయితే కాదు, 2029కి అయితే తమ్ముడికి ఛాన్స్ ఉండొచ్చు, బలంగా అప్పటి వరకు ప్రజల్లో ఉంటాడని ఆయన భావిస్తున్నాడు. అయితే ఎన్నికల ప్రచారం నేరుగా ఆ పార్టీ ఈ పార్టీ అని చేస్తారు, అది నేను భావించాను. కానీ బాబాయ్ మంచోడు, ఆయన బలపరచండి, ఆయన గెలిపించండి అనే మేరకు వీళ్ళు చేసే అవకాశం, ప్రకటనలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. గతసారి మీరు అన్నట్టు వీళ్ళందరూ ఏదో రైల్వే స్టేషన్కి వెళ్ళడం, ఆ రైలు దగ్గర వీళ్ళందరూ కూడా మాట్లాడి ఇట్లాంటి రైల్లో ట్రావెల్ చేశారు. అదే ప్రచారం కోసం భోగిళ్ళు అలాంటి కొన్ని జిమ్మిక్స్ ఇప్పుడు కూడా చేసే అవకాశం. అంటే జిమ్మిక్స్ అంటే మేము చిన్న సరదాగా కొన్ని పనులు అటువంటి ఇప్పుడు కూడా చేసే ఛాన్స్ ఉంది. వీళ్ళంతా గోదావరి, రాజమండ్రి, కాకినాడ ఎక్కడికో వెళ్ళి పనులు చేయొచ్చు. దెర్ ఇస్ ఎవరీ. పైగా పాలకోళ్ళు అంతా తాతయ్య గారి ఇలాకా కదా అదంతా కూడా. కాకపోతే ఆయన అప్పుడు వీర కమ్యూనిస్ట్ అల్లు రామలింగయ్య గారు చాలా అనమాట. అన్నీ బాగా ఫాలో అయ్యేవాళ్ళు. ఓకే. సో వాళ్ళు సపోర్ట్ నిలబడతారు. సార్ ఈరోజు నిలబడకపోవడానికి పెద్ద కారణం కూడా ఏముందండి, బయట వచ్చే కాంట్రవర్సీలు వీటన్నిటికీ కుటుంబ సభ్యులకి ఏముంటుంది. అవును సార్, దేశంలో